నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కోనాపూర్ గ్రామంలో దళిత రైతు కుటుంబంపై జరిగిన భూదోపిడీ, దాడి, కులదూషణల ఘటనపై తక్షణ న్యాయం చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మాట్లాడుతూ మాడుగుల జంగమ్మ మృతిపై సమగ్ర నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయము, భద్రత, న్యాయ సహాయం అందించాలన్నారు. భూ వివాదంలో బాధితుల హక్కులను రక్షించి అక్రమంగా తీసుకున్న భూములను తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జంగమ్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, అలాగే బాధిత రైతులందరికీ రక్షణ మరియు న్యాయం అందే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కల్వకుర్తి టీఎస్పీ పరిధిలో వంగూరు మండలంలో ఈరోజు ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే, హైదరాబాదులో నివసిస్తున్నటువంటి నందకుమార్ ఏదైతే పరిమిత ఇన్ఫ్రా డెవలప్మెంట్ అనేటువంటి ఒక సంస్థను క్రియేట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరం ఉందని చెప్పి ఇంట్రెస్ట్కు డబ్బులు ఇచ్చి 10-15 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ సొంత భూమిని, పట్టా భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ భూములను తిరిగి ఇంట్రెస్ట్ కడతాము, అస్సలు కడతాము, రిజిస్ట్రేషన్ వాపసు చేయమంటే గత 3-4 సంవత్సరాలుగా చేయకుండా సుమారుగా 100 ఎకరాలు కల్వకుర్తి నియోజకవర్గంలో అనేక మంది పేద రైతుల భూములని రిజిస్ట్రేషన్ చేసుకొని పెద్ద పెద్ద నాయకుల అండ చూసుకొని హైదరాబాద్లో ఉంటూ ఇలాంటి వీళ్ళని అంటే 10 లక్షలు తీసుకుంటే 70 లక్షలు, 80 లక్షలు డిమాండ్ చేసి అట్లయితేనే మీ భూములు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి డిమాండ్ చేయటం వల్ల ఈరోజు కోనాపూర్ గ్రామంలో జంగమ్మ అనేటువంటి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దళిత మహిళ. ఆమెకున్నటువంటి 1 ఎకరా 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డబ్బులు ఇస్తాము, ఇంట్రెస్ట్ ఇస్తాము రమ్మంటే రాక గత 3-4 సంవత్సరాలుగా వాళ్ళని వేధించడం వల్ల ఈరోజు ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే నందకుమార్ కానీ ఈ స్వప్న అనంతరామ్ అనేటువంటి తుక్కుగూడ నివాసి ఈమె పేరు మీద చేసుకొని లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పేదల దగ్గర భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రకమైనటువంటి ఈ మధ్యలో ఇతను కూడా 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకున్నాడు. ఈ వ్యక్తిని లెక్క చేసి డబ్బులు ఇచ్చేస్తా, నా భూమి నాకు చేయిందనంటే హైదరాబాద్కు పిలిపించి పాడిషేరి ప్రాంతంలో సుమారు ఒక 50 మంది రౌడీలను పెట్టి విపరీతంగా కొట్టి మళ్ళీ భూమి జోలికి రావద్దని చెప్పి భయపెట్టిస్తే మొన్న 3 రోజుల కింద ఈయనని కొట్టడం వల్ల ఆమె ఇలా భయపడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నేను డిఎస్పీ గారికి, పోలీస్ అధికారులని, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ అక్కడ అచ్చంపేట ఎమ్మెల్యే కానీ, ఇక్కడ కల్వకుర్తి ఎమ్మెల్యే కానీ ఇలాంటి పేద ప్రజలు అవసరాలకు రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం మీరు అమ్మేసిండ్రు, మీరు అంటే డాక్యుమెంట్ ఉన్నా కూడా లెక్కకు తీసుకుంటలేరు. ఇలాంటివి మొత్తం కూడా కుట్రలు చేసి 100 ఎకరాల భూములని ఈ రకంగా చేయటం వల్ల రోజు ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, ఆ హత్యలు చేయడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. స్థానిక డిఎస్పీ గారు దీన్ని క్షుణ్ణంగా ఆలోచన చేసి జంగమ్మ హత్యకు నందకుమారు, స్వప్న వీళ్ళిద్దరే కారకులు, వాళ్ళని ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మిగతా ఎంతమంది రైతులకు ఈ రకంగా చేసిరో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.